హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఈరోజు మేము గోమాత ఆవు పేడ ఉత్పత్తులలో సరికొత్త ఉత్పత్తిని తీసుకొచ్చాము. ఇది ఏమిటంటే ఎటువంటి కెమికల్స్ లేని పూర్తి సహజ సిద్ధమైన క్లీనింగ్ పౌడర్ని తయారు చేశాము. ఆవు పేడ పిడకలని కాల్చి వచ్చిన బూడిదతో తయారు చేశాము. ఈ పౌడరు సహజ సిద్ధంగా ఆరోగ్యకరంగా పాత్రలను శుభ్రం చేస్తుంది. ఇందులో ఎలాంటి హానికరమైన రసాయనాలు లేకుండా తయారు చేశాము. ముందుగా ఆవు పేడను బాగా ఎండబెట్టి కాల్చి బూడిదను చేయాలి. ఆ తర్వాత ఆ బూడిదను మెత్తగా చేసి జల్లెడ పట్టి అందులో కుంకుడుకాయ పొడి, వేపాకు పొడి, నిమ్మ పొడి మొదలైన సహజ సిద్ధమైన పదార్థాలన్నీ కలుపుతాము. అంతేగాని ఎటువంటి రసాయనాలు మేము కలపము. దీనిని గాలి చొరబడని డబ్బాలలో నిల్వ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉపయోగపడతాయి. దీనికి ఎక్స్పైరీ డేట్ అనేది లేదు. పాతకాలంలో మన బామ్మలు, అమ్మమ్మలు పాత్రలను తోమటానికి ఈ పొడినే వాడేవారు. ఈ బూడిదనే పాత్రలు తోమటానికి ఉపయోగించేవారు. పాత్రలు తోమేటప్పుడు తడి స్క్రబ్బర్పై కొద్దిగా ఈ పౌడర్ని వేసుకొని దానితో తోమితే పాత్రలు శుభ్రంగా తళతళా మెరుస్తాయి. దీనిపై ఉన్న నూనె జిడ్డు మరకలను, మురికి మరకలను సులభంగా తొలగిస్తుంది. ఇది స్టీల్, ఐరన్, అల్యూమినియం పాత్రలనే కాకుండా రాగి, ఇత్తడి, వెండి పాత్రలను కూడా కొత్త వాటిలా మెరిసేలా చేస్తుంది. దీనితో దేవాలయాలలో ఉపయోగించే దేవుడి పూజా సామాగ్రిని కూడా శుభ్రం చేసుకోవచ్చు. ఇది కెమికల్ డిష్ వాష్లతో పోలిస్తే పర్యావరణానికి ఎలాంటి హాని చేయదు. దీనిని ఉపయోగించడం వలన చేతులకు ఎలాంటి మంట, ఎలర్జీలు వచ్చే అవకాశమే లేదు. ఇది చాలా సురక్షితము. దీనిని ఉపయోగించడం వలన మార్కెట్లో ఉండే కెమికల్ పౌడర్స్, లిక్విడ్ వంటి ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించవచ్చు. పర్యావరణానికి మేలు చేసిన వారం అవుతాము. ఇంకో విషయం ఏమిటంటే ఇది ఫ్లోర్ క్లీనర్గా కూడా ఉపయోగించవచ్చు. ఒక మగ్గులో కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో ఒక 1/2 స్పూన్ పౌడర్ వేసి ఇల్లంతా చల్లేసుకొని దాంతో మాపు పెట్టుకున్నట్లయితే ఫ్లోర్ కూడా తళతళా మెరిసిపోతుంది. ఇందులో వాడిన కుంకుడు పొడి, వేప పొడి వంటి వాటి వలన ఇంట్లో సూక్ష్మజీవులు వంటివి నశిస్తాయి. సహజంగా శుభ్రత చేయడంలో గోమాత వరం అని చెప్పుకోదగ్గ అద్భుతమైన సాంప్రదాయమైన ఉత్పత్తి ఇది. ఈ ఉత్పత్తులను ఉపయోగించడం వలన మనము పరోక్షంగా గోమాత సేవ చేసిన వారము అవుతాము. ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము.